అయితే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో విశాఖలో చికెన్ షాపులకు సంబంధించి బాగా డిమాండ్ తగ్గిందని చెప్పవచ్చు. ఏదైతే డాక్టర్లు సైతం ఎటువంటి భయం లేదని చెప్పినప్పుడు కూడా విశాఖలో చాలా వరకు కూడా కొనుగోళ్ళు అనేది తక్కువ చేశారని చెప్పవచ్చు. అయితే మనతో పాటు అయితే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అమ్మకాలని చెప్పేసి మనతో పాటు ఈ చికెన్ షాప్ నిర్వాహకులు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఈ చికెన్ సంబంధించి గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు వస్తున్నారు సార్? నిన్నటి వరకు అయితే కొంతవరకు ప్రజల్లో మార్పు కనిపించిందండి. నిన్న బాగానే సేల్స్ అయింది. ఇది ఒకటి అపోహ అండి. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. దానివల్ల ప్రజలకు ఎటువంటి రోగాలు రావు. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇయర్లో ప్రతి సంవత్సరం జనవరి ఆ టైంలో వస్తుందండి. ఇది ఎప్పుడు ఉన్నటువంటి వ్యాధి. దీనివల్ల కోళ్ళకి వచ్చే రోగం కాబట్టి అది మనుషులకు వచ్చే వ్యాధి కాదండి. దానివల్ల ప్రజలు అనేది ఎటువంటి భయపడిన అవసరం లేదు. నిన్నటి వరకు అయితే కొంతవరకు స్పందన కనిపించింది. ఇంకా ముందుగా ఇంకా స్పందన కలగాలని మేము మీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నామండి. అదే గతంలో కొంచెం ఎక్కువగా తినేవారు. ఈ వారం రోజుల నుంచి చాలా వరకు ఈ వారంలో సేల్స్ అయితే బాగానే తగ్గిందండి. ఇంకా మరి ప్రజల్లో ఈ అపోహ పోవాలి. దీని గురించి ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. అందువలన మనం దీని గురించి అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదండి. సార్ మీరు చాలా వరకు కూడా సీనియర్లు ఇక్కడ అయితే లాస్ట్ టైము అంతకుముందు ఎలా ఉండేదండి ఈ సమయం వచ్చేసరికి ఇంత అడవిడి ఎప్పుడనేది జరగలేదండి. సేల్స్ అంతా బాగానే ఉన్నది. ఈ సంవత్సరమే బాగా పబ్లిసిటీ చేసి దీనివల్ల పౌల్ట్రీ రైతులు కానీ మాలాంటి చికెన్ సెంటర్ నిర్వాహకులు కానీ చాలా నష్టపోతున్నామండి. దానివల్ల అందులో ఆలోచించి ప్రభుత్వం దీనికి కఠినమైన చర్యలు తీసుకుంటుందండి. దానివల్ల మన ప్రజలకు వచ్చే నష్టం లేదు. అదే ఉంటే ఇంకా ప్రభుత్వం ఓపెన్గా షాపులు కూడా మన ఏరియాలో కూడా క్లోజ్ చేయమని చెప్పడం అనేది జరుగుతుంది కదండి. అందువలన మనకి అలాంటి భయాందోళన అయితే గురి చెందవలసిన అవసరం లేదని మేము అనుకుంటున్నామండి. అయితే ఈ తూర్పుగోదావరి సైడ్ ఇదంతా కూడా చాలా వరకు చనిపోతున్నాయి అంటున్నారు. ఇక్కడ మనకి అలాంటిది ఏమైనా కనిపిస్తుందండి? మీకు ఏమైనా ఆదేశాలు ఏమైనా వచ్చాయి? మన జిల్లాలో అనేది ఏం లేదండి. తూర్పుగోదావరి అటుపై అది లేరిపారలో రావడం అనేది జరిగింది, సహజమండి. ఈ రోగం అనేది కోళ్ళకు వచ్చే రోగం అండి. దీనివల్ల మనుషులకు వస్తుందని ఎక్కడ ప్రతి ఇయర్ వస్తుంది. ప్రతి డిసెంబర్ జనవరిలో ఇది మ్యాక్సిమం వస్తుందండి. ఈ ఫ్లూ అనేది జ్వరం అనే మనకి ఎలాగో జ్వరం వస్తుందో జలుబు, అదేవిధంగా కోళ్ళలో ఉన్నటువంటి ఇది ఒక చిన్న డిసీజ్ అండి. అది కోళ్ళ వరకేనండి. దానివల్ల మనకు వస్తుందని ఎటువంటి సైంటిఫిక్ లేదండి. దానివల్ల ఏంటంటే ప్రజలు ఆందోళన చెందడం వలన కొంచెం వ్యాపారం కొంచెం సేల్స్ తగ్గడం అనేది సహజమండి. మళ్ళీ మరి ప్రజలు దీని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మాలాంటి వ్యాపారస్తులు కొంచెం ఊపిరి పీల్చుకుంటారండి. అయితే గతంలో ధర ఎలా ఉండదండి? ఈ వారం రోజుల నుంచి వచ్చిన తర్వాత ఎంతవరకు తగ్గిందండి? కిందటి వారంలో అయితే స్కిన్లెస్ 240 రూపాయలు 30 రూపాయల వరకు ఉండేదండి. ఈ వారంలో మాత్రం 200కి వచ్చిందండి. 180 కూడా పెట్టారంటే జనాల కోసం. స్కిన్తో 180 రూపాయలు అండి, స్కిన్లెస్ 200 అండి. ఇది పేపర్ రేటేనండి. ఈ ఎఫెక్ట్ వల్ల రేటు తగ్గించి అమ్మాల్సినంత నెక్స్ట్ అయితే లేదండి. అయితే ఈ గుడ్లు కూడా చాలా వరకు తినటం లేదంటున్నారు. మన వరకు ఏమైనా వచ్చిందండి? గుడ్లు అయినా చికెన్ అయినా మనం వండుకునే పద్ధతి విధానం వేరండి. మనం దీన్ని మ్యాక్సిమం బాగా బాయిల్ చేసి వండుకుంటాం కదండి. దానివల్ల మనకి ఈ రోగం అనేది 30 degrees బిలో ఇంకా ఏమైనా ఉంటే అవకాశం ఉంటుంది. కానండి మనకి ఎండలో గట్టిగా ముదురుతున్నాయి. దానివల్ల ఉడకబెట్టుకొని తింటాము, వండుకొని తింటాము. దానివల్ల మనకు వచ్చే నష్టం అనేది జరగదండి. చూసుకున్నట్లయితే ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ విశాఖలో లేనప్పటికీ కూడా విశాఖ వాసులందరూ కూడా చాలా వరకు కూడా చికెన్ తినడం మానేశారు. కొంతవరకు సేల్స్ అనేది తగ్గిందని చెప్పి నిర్వాహకులు అంటున్నారు. అయితే తమకంటూ కూడా అధికారులు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. యథావిధిగా షాపులు అయితే కొనసాగుతున్నాయి. మనకు అంత ఎఫెక్ట్ లేదు, అందరూ కూడా తినొచ్చని కూడా చికెన్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు.